యాదగిరిగుట్ట ఆలయ శిల్పకళను చూసి మంత్రముగ్ధులయ్యారు. పోచంపల్లిలోని చేనేత వస్త్రాలను చూసి పరవశించిపోయారు ప్రపంచ సుందరిమణులు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న వారు తమ ట్యూర్ షెడ్యూల్లో భాగంగా నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. వివిధ దేశాలకు చెందిన 25 మంది సుందరిమణులు భూదాన్ పోచంపల్లిని, 9 మంది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. కరేబియన్ దీవులకు చెందిన 9 మంది సుందరీమణులు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. తెలుగు కట్టుబొట్టుకి మాత్రం తీసుకుపోని విధంగా లంగావోణీలు, చీరలతో సంప్రదాయబద్ధంగా సాయంత్రం 5 గంటలకు ఆలయానికి చేరుకున్న సుందరీమణులను ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య, ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో శిల్పకళను చూసి మంత్రముగ్ధులయ్యారు. కోలాటం ప్రదర్శన, పాటలకు పరవశించే వారు కూడా కోలాటమాడారు. భూదాన్ పోచంపల్లిని సందర్శించిన ఆఫ్రికన్ దేశాలకు చెందిన 25 మంది సుందరీమణులకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో స్వాగతం పలికారు. ముందుగా వారు గ్రామీణ పర్యాటక కేంద్రం లోపలికి ద్వారం వద్ద ఏర్పాటు చేసిన టెర్రాకోట్ అంటే ముగ్గులతో అలంకరించిన కుండలను పరిశీలించారు. గచ్చు ప్రాంతంలో వేసిన మెహందీని ఆసక్తిగా తిలకించి దాని ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. పలువురు సుందరీమణులు తమ చేతులపై మెహందీ డిజైన్లు వేసుకున్నారు. మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని పరిశీలించారు. చీరల తయారీ, జరీ అంచు డిజైన్లను ఆసక్తిగా చూసి వివరాలు తెలుసుకున్నారు. మగ్గాలపై నేతన్నలు వస్త్రాలు నేస్తూ ఉండటాన్ని ఆసక్తిగా తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. కొందరి సుందరీమణులు మగ్గం నేయడానికి ప్రయత్నించారు. పట్టు, ముడిసరుకు, పడుగు, పేకల పట్టు, నూలు పట్టుకుని పరిశీలించారు సుందరీమణులు. రాట్నంపై కండె చుట్టే విధానాన్ని పరిశీలించారు. కొందరు రాట్నం తిప్పి ఆనందపడ్డారు. ఇక్కత్ చీరలు డిజైన్లు చూసి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కత్ డిజైన్ చీరలను ఒంటిపై వేసుకుని సంబరపడ్డారు. టూరిజం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎడ్ల బండిని చూసి ఫోటోలు దిగారు. ఇక్కడే కొందరు మహిళలు తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మను పేరుస్తూ పాటలు పాడుతూ వారితో సుందరీమణులు సందడి చేశారు. కిన్నెర, జమిడికా వాయించి డాన్స్ చేశారు. సుందరీమణులు శిల్పాల వద్ద ఫోటోలు దిగారు. అనంతరం అక్కడున్న వారిని హాయ్ అంటూ పలకరిస్తూ చేతులు ఊపుతూ చిరునవ్వులు చిందించారు. ఆ తర్వాత బ్యాటరీ వాహనాల్లో ప్రోటోకాల్ వసతి గృహానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు.